ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తూర్ల లక్ష్మీపురం గ్రామ ప్రజలు శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం రాములవారి కళ్యాణానికి కాలినడకన వెళ్లిన భక్తులకు తూర్ల లక్ష్మీపురం ఉప సర్పంచ్ సుంకర ఆంజనేయులు మద్రాసు నుండి రాములవారి పట్టాభిషేకం ముద్రించిన నాణెములను 200కు పైగా తీసుకొచ్చి స్వగ్రామమైన తూర్ల లక్ష్మీపురం సుంకర ఆంజనేయులు దంపతులచే ప్రతిష్ఠ చేసిన అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో భక్తులకు సింధూర కొండవాలను కప్పి నాణెములను అందించారు. ఈ నాణెములను మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో విశిష్ట పూజలు జరిపించి ఈ నాణ్యాలను 7 వారాలు ఎవరి ఇంట్లో వారు పూజించుకోవాలని తెలిపారు. అనంతరం మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు, లేగల మహంకాళి, గాజుల నాగు, చేతుల శ్రీను, లింగంశెట్టి వెంకటేశ్వరరావు, మణికే కృష్ణ, తుమ్మల రాంబాబు, కొనపూరి శ్రీనివాసరావు, రేగళ్ల వెంకటేశ్వరరావు, గాది భద్రాచలం, గంగుల శ్రీనివాసరావు, మానం రవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఈ లక్ష్మీపురం గ్రామంలో 2025లో ఫిబ్రవరి మాసంలో 20వ తారీఖున శ్రీ శంకర ఆంజనేయులు గారు నాగపద్మావతి దంపతుల చేత ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన రంగరంగ వైభవంగా జరిగించబడింది. ఎంతో మందికి అన్న సమారాధన కార్యక్రమం, ఎన్నో చక్కటి అద్భుత కార్యక్రమాలు ఈ శంకర ఆంజనేయులు గారి చేతుల మీద జరిగింది. అలాగే ఈ పక్కనున్న పార్వతీ సహిత భీమేశ్వర స్వామి ఆలయం, అలాగే గొడుగుపేట గ్రామంలో మహాలక్ష్మి, గంగానమ్మ దేవతలు మరియు అభయాంజనేయ స్వామి ఆలయాలు కూడా ఈయనే కట్టించారు. మొన్న ఫిబ్రవరి మాసంలో మళ్ళా మాఘమాసంలో మొదటి సంవత్సరం చక్కటి ఆంజనేయ స్వామి గారికి సంవత్సరం పూర్తయింది కాబట్టి మళ్ళా భోజన కార్యక్రమాలు, స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిపించబడ్డాయి. ఇప్పుడు అనుకోకుండా మన శ్రీరామనవమికి ఎంతో మంది భక్తులు కాలినడకన భద్రాచలం వెళ్లారు కాబట్టి ఆ భక్తుల యొక్క భక్తి ఎంత ఉందా అనే ఆశ్చర్యపోయి కాలినడకన వెళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళకి చక్కటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకించి మద్రాసు వెళ్లి శ్రీరామ పట్టాభిషేకం కాయిన్స్ అంటే డాలర్లు ప్రతి కాయిన్లు ముద్రించి వాటికి 3 రోజుల పాటు మన్యసూక్త విధానంగా పూజా కార్యక్రమాలన్నీ జరిపించి ఎవరైతే ఈ అభయాంజనేయ స్వామిని 7 వారాలు 7 మంగళవారాలు పూజ చేసుకుంటారో వారందరికీ కూడా సకల సౌఖ్యాలు శుభాలు కలగజేయాలనే ఉద్దేశంతో నడిచేళ్ళు వచ్చిన భక్తులందరినీ ఆవాహనించి ఈ రోజున వారికి చక్కటి చంద్ర రంగులో ఉన్న కండువా, ఒక మెళ్ళలోకి ప్రతిమ, డాలరు పూజ చేసుకోమని చక్కగా వారు అందించారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా హనుమ ప్రసాదం కింద భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న పిల్లలకి, ఊళ్ళో ఉన్న వాళ్ళకి, బళ్ళో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ రోజున ఈ నడిచి వెళ్ళొచ్చిన యాత్రికులందరితో పాటు భోజన వసతులు కల్పించారు. ఈ శంకర ఆంజనేయులు గారు ఎన్నో చుట్టుపక్కల గ్రామాలు, అలాగే అమ్మపాలెంలో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించారు. అలాగే ఇక్కడ రాఘవాపురంలో కూడా ఆయన సుబ్రహ్మణ్య స్వామి గుడి కల్పించడానికి ప్రారంభించారు. ఇవన్నీ కూడా శంకర ఆంజనేయులు గారు ఎన్నో భక్తి కార్యక్రమాలు జరిపించారు. వారిని వారి కుటుంబ సభ్యులు కూడా ఆ భగవంతుడు అండగా ఉండి నిండుగా ఉండి వారికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న భక్తులతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నాకు భక్తి అన్నా భక్తులన్నా చాలా అభిమానం, దేవుళ్ళన్నా మహా అభిమానం. కానీ దానికి కొంతమంది ఏమనుకుంటారంటే పిచ్చోడి అనుకుంటున్నారు. భక్తి అంటే అభిమానం, భక్తులంటే అభిమానం, దేవుడు అంటే ఇంకా అభిమానం. దయచేసి నన్ను ఆశీర్వదించండి.